జామ చెట్లకి ఈ పిచ్చి మొక్కలు ఉండకూడదండి, క్లీనింగ్ ఉండాలి చెట్టు చుట్టూ ఎప్పుడైనా సరే. ఈ చెట్టుకి కింద వేరు తేలింది, ఈ వేరు అనేది పైన తేలితే మొక్క అనేది ఎదుగుదల ఆగిపోతుంది, డెవలప్ ఉండదు. కాబట్టి కింద అనేది ఇట్లా పాదులాగా చేసుకొని కింద మట్టి ఇట్లా వేరు తేలిన చెట్లకి మట్టి కింద అడుగున ఒక అర్ధ ఫీట్ మందం పడాలి. పడితే నీకు మొక్క అనేది స్టాండర్డ్ అయ్యి కొత్త వేరు పుట్టి మొక్క కూడా బాగా డెవలప్ అవుతుంది. కాబట్టి ఈ మొక్క ఎదుగుదల ఎందుకు లేదంటే వేరంతా బయటకు వచ్చేసింది, మట్టి లేదు దీనికి. కాబట్టి ఈ పాదు అనేది చేసుకోవడం కరెక్ట్గా చేసుకోండి, ఇట్లా హోల్ టైప్ ఉండకూడదు. నేను చూపిస్తా చూడండి ఒకసారి. చెట్లకి గ్రాస్ ఎప్పుడు క్లీనింగ్ ఉండాలి, గ్రాస్ ఉంటే మొక్క డెవలప్ కాదు, ముడత తెగులు వస్తుంది. మట్టి పైన ఎక్కువ ఉండాలి, మట్టిలో చెట్టుకి స్టెమ్ దగ్గర. ఇలా ఉండాలండి పాదులు. చెట్టుకి కింద ఒక హాఫ్ ఫీట్ మట్టి ఉండాలి స్టెమ్కి, అప్పుడే మొక్క గ్రోతింగ్ బాగా వస్తుంది, కొత్త రూట్స్ వస్తే డెవలప్ అవుతుంది మొక్క. గ్రాస్ కానీ ఏది కానీ ఉండకూడదు చెట్టుకి, అప్పుడు మొక్క నీట్గా వస్తుంది. మామిడి చెట్టుకి పాదు తీయడం అంటే కింద హోల్ కొట్టడం కాదండి, ఇది మామిడి చెట్టుకి ఎలా పాదు తీయాలో నేను చూపిస్తాను. ఇప్పుడు చూడండి, ఇలా మట్టి అంతా పైకి అనాలి, ఈ స్టెమ్కి ఆ మట్టి అంతా పైకి రావాలి, కింద హోల్ పడాలి రౌండ్ ఆఫ్. అప్పుడైనా మొక్క అనేది స్టాండర్డ్గా ఉంటుంది, చెట్టు కిందికి వంగకుండా చెట్టు అనేది ప్రాబ్లం కాకుండా ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా సరే కింద మట్టి పైకి వేసుకుంటే స్టాండర్డ్ ఉంటుంది చెట్టు అనేది. చెట్లకు కానీ జామ చెట్లకు కానీ నిమ్మ చెట్లకు కానీ పాది రౌండ్ తీసుకుంటే మొక్క స్టాండర్డ్ ఉంటుంది, వాటర్ కూడా బాగా మడిలో ఆగుతాయి.